హాయ్ అండి. ఇప్పుడు సంక్రాంతికి 5 సినిమాలు రాబోతున్నాయి. 'నాసామిరంగా', 'ఈగల్', 'హనుమాన్' అండ్ 'సైంధవ్', లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'గుంటూరు కారం'. సో, ఈ వీటిలలో ది బెస్ట్ ఏమనుకోవచ్చు? నేనైతే 'గుంటూరు కారం' కన్నా కూడా 'సైంధవే' ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ త్రివిక్రమ్ ఫ్లాప్స్‌లో ఉన్నాడు. అండ్ తమన్ మ్యూజిక్ అన్నారు. అదే భయమేస్తుంది తమన్ మ్యూజిక్ అంటే. ఆల్రెడీ ఒక కాపీడ్ సాంగ్ రిలీజ్ అయింది కదా! యాహ్! అందుకని. ఓకే. అంటే ఇప్పుడు 'సైంధవ్'లో కూడా మనకి వెంకటేష్ గారి లుక్స్ అనేవి కొత్తగా కనిపిస్తున్నాయి. సో, ఎలా అనిపించింది? యాక్చువల్‌గా మనకి తెలిసిన వెంకటేష్ అంటే కామెడీ యాక్టర్. బాగా కామెడీ చేస్తారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అంటారు. బట్ ఆయన మాస్‌గా వస్తున్నారు కదా! చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నారు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్. అంటే మనం చూసినట్టయితే 'రానా నాయుడు' తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. సో, ఒక ఫ్యామిలీ హీరో 'రానా నాయుడు' సిరీస్ తీయడం ఎలా అనిపించింది? 'రానా నాయుడు' చూశాను నేను. బట్ అది మరీ వల్గర్‌గా ఉంటుంది. అంత బోల్డ్ బోల్డ్‌గా ఉంటుంది మొత్తం మూవీ అంతా. సో, అది ఫ్యామిలీ ఆడియన్స్ అంటే 'రానాని' ఎట్లయితే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ విధంగా కాకుండా చాలా కొత్త యాంగిల్‌లో చూపించారు వాళ్ళు. సో, ఇప్పుడు కొత్తగా అంటే మళ్ళీ ఏంటైతే మనకి ఏదైతే ఉందో ఎమోషన్ ప్లస్ యాక్షన్ కలిపారు అని అంటున్నారు. సో, ఎమోషనల్ ప్లస్ యాక్షన్ స్టోరీ ఎలా ఉండబోతుంది మన వెంకటేష్ గారితో? యాక్షన్ అంటే అది మూవీ డైరెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే అంటే అది డ్రగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నాం సినిమా అది. మరి చూడాలి. ఒక వైల్డ్ గురించి వార్ జరుగుతుంది అని అంటున్నారు. అదేమో అంత క్లారిటీ. పాపకి. అట్లనే ఉంటుంది. బట్ అంటే మనకు ట్రైలర్ చూపించిన ప్రకారంగా అయితే అది కొంచెం డ్రగ్స్ మీద ఉంది కదా! సో, అలా ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. అంటే కొన్ని కొన్ని సీన్స్ కూడా చూస్తుంటే కాల్చడం కానీ అని కొత్తగా వైలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఉంటుంది. సో, 'వెంకీ మామని' అలా చూడాలంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనకి హనుమాన్ కూడా ఉంది కదా. సో, హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో ఉంది కదా. సో, పాన్ ఇండియా లెవెల్ అనుకున్నప్పుడు అది ఎంత మేరకు ప్రజల్లోకి పోతుంది అనుకోవచ్చు కొత్త స్టోరీతో వస్తుంది. అవును, కొత్త స్టోరీనే. బట్ ఆ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, ఆ గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో ఇంతవరకు అంటే ఇంతకుముందు ఓం రావు తీశాడు కదా సినిమా, ఆ గ్రాఫిక్స్తో పోల్చుకుంటే చాలానే మేలు. అంటే ఆ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడే ఛాన్స్ ఉందా? ఆ ఎఫెక్ట్ అంటే ఇది కొంచెం చిన్న హీరో మూవీ కదా, ఆయన అంటే పెద్ద హీరోస్ని తీసుకొని చేశాడు. బట్ చిన్న హీరో మూవీ కాబట్టి దీని మీద అంత ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు. బట్ మూవీ అయితే బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను.